చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ యొక్క పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాము. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ ప్రేమ, నీ కృప అపారమైనది. మా ఎడల నువ్వు చేసిన సహాయము ఎంతో విలువైనది. తండ్రి, నీ మాటలు ధ్యానింపబోచుంటుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు దయచేయండి. నీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని. కేవలం నీ కృప చేత, నీ దయ చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి మాకు నేర్పించమని క్రీస్తు యేసు ప్రభువు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము 13వ వచనం. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. అలాగే 3వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చదువుకున్న ప్రేమికుల, నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్ట అనుభవమును నేను చూచి తిని. చదవబడిన యొక్క లేఖన భాగంలో మనం గమనిస్తే 3వ అధ్యాయము 10వ వచనంలో నరులు అభ్యాసము నొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్ట అనుభవము. అభ్యాసము అంటే ఏంటంటే నేర్చుకోవడం. అభ్యాసము అంటే నేర్చుకోవడం. మనం పిల్లలను బడికి నేర్చుకోవడానికి పంపిస్తారు. ఏం నేర్చుకోవడానికి? విద్య నేర్చుకోవడానికి, అక్షరాలు నేర్చుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి, చదువు నేర్చుకోవడానికి మనము పిల్లలను బడికి పంపిస్తున్నాం. కష్టం చేసైనా నా బిడ్డలు నేను చదివించాలని పంపిస్తాం. ఎంత కష్టమైనా, ఎంత ఫీజు అయినా సరే కట్టి నా బిడ్డ విద్యావంతుడు కావాలి అని తల్లిదండ్రులు కోరుకొని నేర్చుకోవడానికి పంపిస్తారు. మరి తన తండ్రి, తన పిల్లలు అయినా మనం కూడా నేర్చుకోవాలనే దేవుడి యొక్క ఆలోచన, తలంపు, ఆశ కూడా. పిల్లలను కష్టపడి అయినా సరే చదివించాలన్నది తల్లిదండ్రుల ఆలోచన అయితే, పిల్లలను అయినా మనల్ని మనకు కూడా నేర్పించాలన్నది దేవుడి యొక్క ఆలోచన. ఆయన కూడా కష్టపడ్డాడు మన కోసం. 6 దినాలు సృష్టిని, మన శరీరాన్ని, సమస్తాన్ని చేశాడు. మనకు కావలసిందంతా కూడా చేశాడు, కష్టపడి చేశాడు. ఎందుకు ప్రభువా ఈ కష్టం అంతా మా కోసం చేసావు అంటే, మనం
నేర్చుకోవాలంట. అభ్యాసము నొందవలెనని. ఏం నేర్చుకోవాలి ప్రభు? దేవా మేము ఏం నేర్చుకోవాలి? మీకేమీ తెలియదు కాబట్టి నేర్చుకోవాలి. స్కూల్కి ఎందుకు పిల్లవాడిని పంపిస్తాము? ఏమీ తెలియదు కాబట్టి నేర్చుకోవడానికి పంపిస్తాం. అక్కడ ఏముంటది? చదువు ఉంటుంది. ఏబిసిడీలు, అఆలు, లెక్కలు, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీషు, ఇలా ఈ భూలోకానికి సంబంధించిన 4 రోజులు బతకడానికి కావలసిన డబ్బు సంపాదించడానికి కావలసిన విద్య అది. మరి భూలోకంలో బతకడానికే ఆ విద్య 5 సంవత్సరాలు ఒక కోర్సు, 10 సంవత్సరాలు 10వ తరగతి, 2 సంవత్సరాలు ఇంటర్, 3 సంవత్సరాలు డిగ్రీలు, ఇలా సంవత్సరాలు పొట్ట కూటి కోసం ఒక ఉద్యోగాన్ని పొందడానికి చదివే చదువు అవసరమైతే నేర్చుకోకపోతే మరి ఫెయిల్ కదా, రాకపోతే ఫెయిల్ కదా. ఉద్యోగం రాదు, లెక్కలు రావు, చదవడం రాదు. ఇది మనకు అర్థమైతే దేవుడు మనుషులకు నేర్పించాలనుకున్నాడట. మనుషులు అభ్యాసమునందాలి. సాధకము అని కూడా అనొచ్చు దాన్ని, సాధకము. చూడండి, పిల్లోడిని స్కూల్లో చేర్చిన తర్వాత ఆ అనే అక్షరం ఒక రోజులోనే రాదు. టీచర్ ఏం చేస్తాడంటే ఒక పలక ఇచ్చి ఆ రోజుల్లో ఆని ఆయన రాసి ఒక బలపం ఇచ్చి ఆ ఆని దుద్దు అంటాడు. అలా దుద్దుతూ ఆ అని అది వచ్చే వరకు దుద్దుతూనే ఉన్నామంటాడు. అంటే అర్థం ఏంటి? నేర్చుకోవాలి, అభ్యాసం. ఇక నాకు అది తెలియదు అనకూడదు అనమాట, నేర్చేసుకోవాలి. అలా ఆ నుంచి అమ్మహ క్ష వరకు, ఏ నుంచి జడ్ వరకు, 1 నుంచి 100ల వరకు అన్ని నేర్చుకుంటున్నాం మనం. నేర్చుకోకపోతే ఏమి రాదు. మరి కొంతమంది చదువుకోరు, వాళ్ళకి ఏమీ తెలియదు. కారణము వాళ్ళు నేర్చుకోలేదు. ఎందుకు నేర్చుకోలేదు? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు దాని మీద. ఆటలు నేర్చుకుంటారు, దాని మీద ఇంట్రెస్ట్. ప్రేమ దేవుని బిడ్డలారా, లోకము రకరకాలని నేర్చుకుంటుంది. చూడండి, కొంతమంది చాలా రకరకాలు నేర్చుకుంటుంటారు. మన ముందు తెలుసు మనకి. కొంతమంది బొమ్మలు చేయడం నేర్చుకుంటారు, కొంతమంది ఇల్లులు కట్టడం నేర్చుకుంటారు, కొంతమంది బట్టలు నేయడం నేర్చుకుంటారు, కొంతమంది ఆటలు నేర్చుకుంటారు, స్పోర్ట్స్, కొంతమంది డ్రాయింగ్ గీయడం నేర్చుకుంటారు, కొంతమంది వైద్యం చేయడం నేర్చుకుంటారు. ఇలా ఎన్నో నేర్చుకుంటున్న మనిషి దేవుడు ఏం నేర్చుకోమన్నాడో తెలుసుకోవడం అవసరం. పాపం అనేది ఎవరు స్కూల్ పెట్టి నేర్పించకుండానే నేర్చుకున్నాం మనం. మనుషుల దగ్గర నుంచి అబద్ధాలు మాట్లాడడం నేర్చుకున్నాం, బూతులు మాట్లాడడం నేర్చుకున్నాం, తిట్టడం నేర్చుకున్నాం, కొట్టడం నేర్చుకున్నాం, తాగడం నేర్చుకున్నాం, తనడం నేర్చుకున్నాం, అసూయ నేర్చుకున్నాము, వ్యసనం నేర్చుకున్నాం, మోసం నేర్చుకున్నాం, కుట్ర నేర్చుకున్నాం, ఎన్నో నేర్చుకున్నాం.
మరి దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడు అది నేర్చుకుంటున్నామా, అభ్యాసం చేస్తున్నామా, సాధకము చేస్తున్నామా? దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నాకు అన్నం పెట్టు, నాకు డబ్బులు ఇవ్వు అంటాం, అంతేనా? అయ్యా నాకు ఆరోగ్యం ఇవ్వు అంటాం, ఇంతేనా? దేవుడు గురువు కాదా? దేవుడి వద్ద నేర్చుకోవడానికి ఏమీ లేవా? ఒక డాక్టర్ ఎప్పుడు అయ్యాడు? నేర్చుకున్నాకే డాక్టర్ అయ్యాడు. ఒక పోలీస్ ఎప్పుడు అయ్యాడు? ట్రైనింగ్ పొందాకే పోలీస్ అయ్యాడు. ఒక ఇంజనీర్ ఎప్పుడు అయ్యాడు? నేర్చుకున్నాకే అయ్యాడు. బైబిల్, భక్తి, సాధన. నిన్నెవరు అంటే నువ్వేం చెప్తావు? నిన్నెవరు అంటే నువ్వెవరు అంటే ఏం చెప్తావు? క్రైస్తవుని అంటావా, భక్తి పరువుని అంటావా, దేవుని బిడ్డ అంటావా? క్రైస్తవుడైతే ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకుంటే నిన్ను క్రైస్తవుడు అనాలి? భక్తిపరుడు అంటే ఏం నేర్చుకుంటే నిన్ను భక్తిపరుడు అనాలి? స్కూల్లోకి వెళ్ళంగానే మాస్టర్లకు ఒక పుస్తకం ఉంటుంది. దాంట్లో వ్రాయబడినవి పిల్లలకు నేర్పిస్తారు. ఏబిసిడి, అఆలు, 1, 2 నేర్పిస్తారు. దేవుని వద్దకు రాగానే దేవుడు కూడా ఒక గ్రంథాన్ని మానవులకు నియమించున్నాడు. దాని పేరు బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఎవరైతే అభ్యాసం చేస్తారో, నేర్చుకుంటారో, ఆ పరిశుద్ధ గ్రంథంలోని దేవుడు మాటలను నేర్చుకున్న వారిని, దేవుడు మాటలలో ఏముందో దాన్ని సాధన చేసిన వారిని దైవ భక్తులు అంటారు. చదువుకున్న వారిని విద్యావంతులు అంటారు. అంతే కదా? చదువు రాని వాడిని వాడు మొద్దోడు రా అంటారు. ముద్రగాడు ఏమంటారు? ఏలు ముద్రగాడు అంటారు. చదువు రాదు, నేర్చుకో. ఎందుకు రాలేదు? నేర్చుకోవాలా? అందరు నేర్చుకోలేదా? కాదు, వీడు నేర్చుకోవాలా. అంతే కదా? స్కూల్కి చాలా మంది వెళ్తారు, కానీ వీడు నేర్చుకోడు. మిగతా పిల్లలు ధ్యాస పెట్టి మాస్టర్ గారు ఏం చెప్తున్నారో తల్లిదండ్రులు బాధ్యతగా పంపించారని చెప్పని నేర్చుకుని బాగా చదువుకుంటారు. మరి వీళ్ళు తల్లిదండ్రులు పంపిస్తే ఇంకో దగ్గర పోతుంటారు, స్కూల్ లేకపోతే. అందుకే వీళ్ళు ముద్రగాళ్ళు అవుతారు. ఓకే, దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని, దాంట్లో ఉన్నది నేర్చుకున్న వాళ్ళనే భక్తిపరుడు అంటాడు దేవుడు. మీరు అనుకుంటున్నారేమో, నేను చర్చికి వస్తున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా అంటే భక్తిపరులు కాదు. కేవలం పాటలు పాడితే భక్తిపరులు అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనకంటే బాగా పాడాడు. అతన్ని భక్తిపరుడు అందాం, క్రైస్తవుడు అందామా? కేవలం చదివే వాళ్ళంటే, బాగా చదివే వాళ్ళు కూడా చదువుతారు, బైబిల్ అందరూ చదువుతారు. యేసు ప్రభు దేవుడు కాదు అనేవాళ్ళు కూడా
బైబిల్ ఇస్తే అక్షరాలు చదివేస్తారు. మరి వాళ్ళని భక్తి పనులు అందామా? బైబిల్ భక్తి సాధన. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్షరాలు నేర్చుకోకపోతే నువ్వు వేలు ముద్ర గాడివి కానీ చదువుకున్నాడని అట్లా అంటారు. నేను చర్చికి వెళితే బయట నిన్ను అడిగాడు అనుకో, ఏమ్మా మరి చర్చికి వెళ్తున్నావు కదా బైబిల్ పట్టుకొని, దాంట్లో ఏమున్నాయో నేర్చుకున్నావా అని అడిగితే ఏం చెప్తావు సమాధానం? మీ దేవుడు మీకేమో నేర్పించలేదా? లేదమ్మా, నాకు జావం తాగడానికి పోయానంతే, అప్పులు పాలైపోయాను, అప్పులు పోవడానికి పోయానంతే, ఫలానానికి పోయానంతే అంటావా? బైబిల్ భక్తి సాధన. దేవుడు తన వద్దకు వచ్చి తాను ఇచ్చిన గ్రంథంలోని మాటలు సాధన చేయాలి, అభ్యాసము చేయాలన్నది దేవుని యొక్క ఆలోచన. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఎలాగైతే అక్కడ ఇవ్వబడిన పాఠాలు నేర్చుకోవాలో, వృద్ధి 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 నేర్చుకోవాలో, చూడండి, రోజు ఫస్ట్ రోజు ఒక 2 అక్షరాలు 4 అక్షరాలు ఇస్తాడు. ఈ 4 రుదుతానే ఉండరా వచ్చేదాకా అంటాడు. అంతేనా? అంతే. దేవుడు దైవ సేవకుని ద్వారా రోజుకొక పాఠాన్ని నేర్పిస్తాడు. ఎందుకు? ఆ పాఠం నేర్చుకోవాలని. ప్రేమల దేవుని బిడ్డలారా, భక్తిలో ఉన్నవి అనగా దేవుడు చెప్పినవి చెయ్యమన్నవి సాధించడమే భక్తి అంటే. భక్తి అంటే నీవేమనుకుంటున్నావు? భక్తి అంటే ఏంటంటే దేవుడు ఏం చేయమన్నాడో వాటిని చేసి చూపించడమే, సాధించడమే భక్తి అంటే. ఊరికనే ఎవరిని పెడితే వాడిని డాక్టర్ అంటావా? అనవు. అతను చదివి ఉండాలి, ఎంబీబీఎస్ చదివి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాంటి వాడిని డాక్టర్ అంటావు. నేను భక్తిపరుడని ఎలా అనాలి? దేని బట్టి అనాలి అంటే, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీకు ఇస్తున్నవి, దేవుడు నీకు చేయమంటున్నవి, దేవుడు నీకు చేయమంటున్నవి సాధిస్తే అప్పుడు మనల్ని భక్తి పరులు అనొచ్చు. భక్తి సాధన చేస్తే భక్తి పరులు అనాలి. భక్తి సాధన. భక్తిలో ఏముంటాయి? దేవుడు ఇచ్చినవి ఉంటాయి. దేవుడు ఏమి ఇచ్చాడు? దేవుడు ఏమి ఇచ్చాడో వాటిని సాధించిన వారిని మనం భక్తి పరులు అనొచ్చు. చూడండి ఒకసారి ప్రేమ దేవుని బిడ్డలారా, గర్వం ఉన్నవాళ్ళు నేర్చుకోలేరు. గర్వం ఉన్నవాళ్ళు నేర్చుకోలేరు. అందుకే వాళ్ళు నేర్చుకోలేరు. ఎవరు నేర్చుకుంటారంటే దీన మనస్సు కలిగిన వాళ్ళు నేర్చుకోగలరు. కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. 131వ అధ్యాయము, 131వ అధ్యాయం కీర్తన గ్రంథము 131వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు అంటున్నాడు దావీదు. నా కన్నులు మీదు చూచున్నవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. అంటే దీని అర్థం ఏంటంటే, యెహోవా
నా హృదయము అహంకారము గలది కాదు. అహంకారులు నేర్చుకోరండి. అహంకారం గర్విష్ఠులు నేర్చుకోరు. నా కన్నులు మీద చూచున్నవి కాదు, నా కళ్ళు నెత్తి మీదకి రాలేదు. అసలు ఒక విషయం బాగా, దేవుడు నేర్పించాలనుకుంటున్నది ఒకడు నేర్చుకోవడం లేదంటే కళ్ళు నెత్తికి రావడం కాదా? దేవుడు నేర్పించాలనుకుంటున్నది ఒకడు నేర్చుకోవడం లేదంటే అది అహంకారం కాదా? ఎన్ని రోజుల నుంచి నువ్వు దేవుని పాఠాలు వింటున్నావు? ఎన్ని రోజుల నుంచి నీకు దేవుడు బోధిస్తున్నాడు? నీ స్థితి ఎలా ఉంది? దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడో అది మనం వదిలేసి వెళ్తున్నామా? స్కూల్కి ఎందుకు అమ్మా నాన్న జాయిన్ చేశారో అది వదిలేసి స్కూల్కి వెళ్తున్నామా? అంతే. స్కూల్ ఎందుకు పెట్టారో, అమ్మా నాన్న ఎందుకు స్కూల్కి పంపిస్తున్నారో ఇది మదిలో లేకపోతే ఆ పిల్లవాడు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఏలు ముద్రగాడు అవుతాడు. అంతే. నువ్వు ఏలు ముద్రగాడిగా ఉండాలనుకుంటున్నావా, చదువు నేర్చుకున్న వాడిగా ఉండాలనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. ఇది దేవుని బడి, ఆత్మీయ బడి, నిజమైన బడి, నిజమైన జ్ఞానము బుద్ధి నేర్పించే బడి, జీవానికి కావలసిన బడి, జీవితం అంటే ఏంటో నేర్పించే బడి, మంచితనం నేర్పించే బడి, మరణం తర్వాత కూడా ఉపయోగపడే బడి. ఈ బడిలో, దేవుని గుడిలో దేవుడు నేర్పించే పాఠాలు చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. 9వ అధ్యాయం 5వ వచనం ఇర్మియా గ్రంథం. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వాణిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని. ఇది ఎట్లా నేర్చుకున్నావు? ఎదుటోడు తప్పులు పట్టడం నేర్చుకున్నావా లేదా? నేర్చుకున్నాం. ఇది ఎందుకు నేర్చుకున్నాం? అబద్ధం పలకడం నేర్చుకున్నావా లేదా? నేర్చుకున్నాం. ఇదెందుకు నేర్చుకున్నాం? మరి దేవుని సంగతులు ఎందుకు నేర్చుకోలే? చెడ్డవి నేర్చుకున్నా నీవు మంచివి ఎందుకు నేర్చుకోలేదు? ప్రేమైన దేవుని బిడ్డారా, స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు పాఠాలు నేర్చుకోకపోతే వేలి ముద్రగాడు ఎలా అవుతాడో, చర్చిలోకి వెళ్ళిన మనిషి దేవుడు చెబుతున్న వాక్యములోని సంగతులు, దేవుని మాటలు నేర్చుకోకపోతే అక్కడ కూడా భక్తిలో ఏలి ముద్రగాడు అవుతాడు. ఏలి ముద్రగాడు అంటే అర్థం ఏంటి? ఏంటమ్మా? ఏమి రాని వాడని అర్థం. మరి స్కూల్కి వెళ్ళాడుగా, వెళ్ళినా కూడా నో ప్రయోజనం. 10 సంవత్సరాలు 10వ తరగతి వరకు ఉన్నాడు, వాడి చదవడం కూడా రాదు. మరి 10 సంవత్సరాలు ఎందుకు వెళ్ళాడు? ఏం చేశాడు అక్కడ? 10 సంవత్సరాలు వచ్చినా కూడా వాడు ఏడు ముద్రగాడిగా ఉన్నాడంటే అర్థం ఏంటి? స్కూల్కి వెళ్ళాడు, అప్పుడప్పుడు కానీ వెళ్తున్నాడు కానీ వాడు ఏడు ముద్రగాడిగా ఉన్నాడు. దాని అర్థం ఏంటి? వాడు వెళ్ళి టైం పాస్ చేశాడు, అంతేనా? వాడు వెళ్ళి మాస్టర్లు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వినలేదు, వాడు నేర్చుకోవాలని వినలేదు, కనుక వాడు ఏలిముద్రగాడు అయ్యాడు.
చర్చిలోకి వచ్చిన మనం కూడా ఏలు ముద్రగాలిలాగా ఉన్నామా? దేవుడు చెప్పే పాఠాలు సాధకం చేసి బుద్ధి నేర్చుకున్న వారుగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు భక్తి సాధన చేయమంటున్నాడు. సాధన అభ్యాసం నేర్చుకోమంటున్నాడు. సిగ్గేంటి మంచి 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 నేర్చుకోవడానికి నీకు? ఇందాక దావీదు అంటున్నాడు, నా మనస్సు అహంకారము గలది కాదు అంటే, ఎవరైనా ఏదైనా చెప్పి నేర్చుకోమంటే నేర్చేసుకుంటా, మంచి చెప్తే నేర్చేసుకుంటా అంటున్నాడు. నా కళ్ళు నెత్తి మీదకి రాలేదు అంటున్నాడు దావీదు గారు. అంటే అయ్యా ఇది ఈ విధంగా ఉంటే మంచిది, దేవుడు ఈ యొక్క వాక్యం చెప్పున్నాడు, ఇలా నేర్చుకోమంటే నేర్చేసుకుంటున్నాడు దావీదు గారు. రాజు అయి ఉండి కూడా, రాజు ఆయన మళ్ళా నా కళ్ళు నెత్తి మీదకి రాలేదు అంటున్నాడు దావీదు. నా హృదయము అహంకారము గలది కాదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, అహంకారము కలిగిన వాళ్ళు, కళ్ళు నెత్తికొచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదైనా చెబితే నేర్చుకోరు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, అర్థం కావడానికి బాగా చెప్తాను. కొంతమంది ఆడవాళ్ళు బాగా వంట చేస్తారు, కొంతమంది ఆడవాళ్ళు అదే పదార్థాలు వాళ్ళకి ఇచ్చినా చేయలేదు. దీని అర్థం ఏంటి చెప్పండి ఏమ్మా, మీరేమో దాని అర్థం ఏంటి? అహంకారం కలిగిన మనస్సు, కళ్ళు నెత్తుకొచ్చిన మనస్సు. నేర్చుకుంటే రాందేమన్నా ఉందా? లేదండి. నేను ఎంత ట్రై చేసినా నాకు అబద్ధాలు రావడం లేదంటావా? నేను చాలా ప్రయత్నం చేస్తున్నా కానీ అబద్ధాలు రావడం లేదని అంటావా? నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ బూతులు నాకు రాలేదని అంటావా? ఇది రాకపోతే అది కూడా రాదు. నాకు చెప్పు. లేదంటే పాస్టర్ గారు అసలు నాకు బూతులు అనేది రాలేదండి చెప్పు. రాలేదా? బూతులు వచ్చాయా? అబద్ధాలు బూతులు వచ్చాయా? రాలేదా? వచ్చాయి. ఎలా వచ్చాయి కదా? ఇంకొకటి, భక్తి సాధన గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది నేను ఉదాహరణగా మీకు చెప్పాను. కొంతమంది కొన్ని పనులు చేస్తుంటారు. ఇప్పుడు బేల్దారి పని ఉంది, కార్పెంటర్ పని ఉంది, ఏ పనులైనా చూసుకోండి, అవన్నీ నేర్చుకుంటేనే కదా వస్తాయి. ఒక మేస్త్రి బాగా చేస్తాడు, ఒక మేస్త్రి చెడగొడతాడు. దీని అర్థం ఏంటి? నేర్చుకున్న దాంట్లో ఉంది నైపుణ్యం, అంతే కదా? ఒక చెక్క మేస్త్రి బాగా చేస్తాడు, ఒకడేమో చెడగొడతాడు. దీని అర్థం ఏంటి? బాగా నేర్చుకున్నాడు వాడు, సాధన చేసిన వాడు నైపుణ్యం కలిగి ఉంటాడు. ఎట్టంటే అట్ట నేర్చుకున్నాడు వాడి పని కూడా అట్టగే ఉంటాడు. ఇది మీకు అర్థమైతే, భక్తి అనే దాంట్లో కొన్ని ఉంటాయి. దేవుడు ఒక గ్రంథాన్ని ఇచ్చి, తన వద్దకు వచ్చే వారిని ఒక గ్రంథాన్ని ఇచ్చి దాంట్లో ఉన్నవి నేర్చుకోమంటున్నాడు. అభ్యాసము చేయి, నేర్చుకో అంటున్నాడు. ఎవరి హృదయం అయితే అహంకారముగా ఉండదో, ఎవరి కళ్ళు అయితే నెత్తికి రాకుండా ఉంటాయో వాళ్ళు నేర్చుకుంటారు. అంతే కదా? పాఠాలు చెప్తున్నప్పుడు మాస్టరు నేను నేనేం నేర్చుకునేది అంటున్నాడు అనుకో, పిల్లోడు వాడికి ఎంత బొలుపొట్టు బలిసింది, వాడికి ఎంత కొవ్వెక్కింది, వాడికి ఆలోచించండి. మాస్టర్ మీద ఎదురు తిరిగి నువ్వు చెప్పేది నేను నేర్చుకోనుకో అన్నాడు అనుకో, వాడిని ఏమన్నా బెత్తం పట్టుకొని రెండు కొట్టాలి పిల్లోడిని. మరి పెద్దోళ్ళని మాటతో చెప్తే వినాలి. నేర్చుకోని హృదయము అహంకారము, గర్భ హృదయము అంటున్నాడు దేవుడు. దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? నేర్చుకోమంటున్నాడు. ఏం నేర్చుకోమంటున్నాడు చూద్దాం రండి. గలతీయులకు రాసిన పత్రిక మొదట
మొదటి తిమోతి 4వ అధ్యాయము 7 నుంచి 16 వరకు చూద్దాం. మొదటి తిమోతి 4వ అధ్యాయం 7 నుంచి 16 వరకు చూద్దాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోము. చూసారా? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, మనం ఇవన్నీ నేర్చుకున్నాం. ముచ్చట్లు, అపవిత్రమైన మాటలు నేర్చుకున్నాం. కాబట్టి అవన్నీ వదిలేసి విసర్జించి దేవభక్తి విషయములో, ఏ విషయములో? దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకోను. దైవభక్తిలో కొన్ని ఉన్నాయి, వాటిని నేర్చుకో అంటున్నాడు. దైవభక్తిలో, బైబిల్లో దేవుని మాటలు, వాటిలో దేవుడు చెబుతున్న కొన్ని ఉన్నాయట. వాటిని నేర్చుకుంటే అది దైవభక్తి అవుతుందట. సాధకము చేసుకున్నాము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినందున అది అన్ని విషయములో ప్రయోజనకరమవును. చూసారా? మనం డాక్టర్ ఏం చెప్తారో అది టయానికి వేసేసుకుంటాం, నేర్చుకుంటాం. అభ్యాసం, టిఫిన్ తినంగానే టాబ్లెట్ వేసుకోవాలి, అభ్యాసం నేర్చుకుంటాం. డాక్టర్ చెప్పంగా నేర్చుకున్నాం. ఇంకా కొంతమంది ఆరోగ్యం కోసమని మంచి మంచి పళ్ళు తింటుంటారు, రన్నింగ్ చేస్తుంటారు, వాకింగ్ చేస్తుంటారు, వ్యాయామం చేస్తుంటారు. అభ్యాసం, నా శరీరం బాగుండాలని నేర్చుకుంటున్నాం. శరీర సంబంధమైనవి నేర్చుకుంటున్నప్పుడు శరీరానికి ఆరోగ్యం వస్తుంటే, ఆత్మ సంబంధమైనవి, పరలోకం వెళ్ళేవి, మంచివి నేర్చుకోవడం కూడా సాధకం చేస్తేనట. చూడండి, ఒకడు శరీరానికి కావాల్సింది సంపాదించుకుంటే భూలోకం వరకే ఉపయోగపడుతుంది, కానీ ఒకడు దైవభక్తి నేర్చుకుంటేనట అది భూమి మీదను మరణం తర్వాతను ఉపయోగపడుతుందట. చూసారా? ఈ లోకంలో ఉన్న పనులు నేర్చుకుంటే అది ఈ లోకం వరకే ఉపయోగపడుతుంది, కానీ దైవభక్తి నేర్చుకుంటేనట అది ఈ లోకములోను మరణము తర్వాత పరలోకములో కూడా ఉపయోగపడుతుందట. దైవభక్తి. ఇంకా 8 నుంచి 9 నుంచి 11 నుంచి చదివే, లేకపోతే 11 నుంచి చదివి 4వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. కానీ నెంబర్ 1, మాట నేర్చుకోవాలట, మాట్లాడటం నేర్చుకోవాలట. మనం బయట నేర్చుకున్నాం మాట్లాడటం, అందుకే మన మాటలన్నీ బూతు మాటలే. మనం బయట నేర్చుకున్నాం కాబట్టి మనకన్నీ అబద్ధాలు వచ్చాయి. స్కూల్లో కూడా అబద్ధాలు చెప్తారండి, స్కూల్లో కూడా బూతులు మాట్లాడతారు, తెలుసా? కానీ మాట, ఒక నిమిషం, మాట నేర్చుకోవాలట. దేవుడి దగ్గరకు వచ్చి మాట నేర్చుకోవాలట. ఏ మాట? దేవుని మాట. ఆ మాట పవిత్రమైన మాట, ఆ మాట జ్ఞానము కలిగిన మాట, ఆ మాట సత్యమైన నిజమైన మాట. అందుకే దేవుడు తన మాటను ఇచ్చి దివారాత్రములు నేర్చుకోమన్నాడు. దేవుని మాటలు నేర్చుకున్నావా? ఏబిసిడి నేర్చుకున్నావు, 1, 2 నేర్చుకున్నావు. భక్తి సాధన అంటే దేవుని మాటలు నేర్చుకోవడం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
నేర్చుకున్నావా? ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గరకు వచ్చాక ఆయన మన నుండి కోరుకునేది ఏంటంటే ఆయన ఇచ్చిన గ్రంథంలోని మాట మనం నేర్చుకోవాలట. దాన్నే భక్తి అంటున్నాడు దేవుడు. మాట నేర్చుకోవాలట, మాటలోను ప్రవర్తన నేర్చుకోవాలట. దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మాటల్లో పరిశుద్ధమైన ప్రవర్తన జీవితం ఏర్పాటు చేసే మాటలు అవి. మనం చర్చికి వచ్చిన తర్వాత అభ్యాసము సాధకము చేయవలసింది ఏంటి అంటే మంచి ప్రవర్తన. స్కూల్కి వెళ్ళి అక్షరాలు ఎలాగైతే దుద్దు నేర్చుకున్నావో చర్చికి వచ్చి నేర్చుకోవాల్సింది మంచి దేవుని మాటలు అభ్యాసం చేయాలట. దేవుడు చెప్పిన ప్రవర్తన మనం సాధకం చేయాలట. దేవుడు మనకి ఏ ప్రవర్తన చెప్తున్నాడో, దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడో అది నేర్చుకున్న వారే భక్తులు అంటారు. వాళ్ళని భక్తులు అనొచ్చు. చదువు వచ్చిన వాడిని విద్యావంతులు అంటే, చదువు రాని వాళ్ళని ఏలుముద్రగాళ్ళు అంటే, దేవుడు చెప్పిన మాటలు తమ నోట ఎవరు పలుకుతుంటారో వాళ్ళనే భక్తి పరులు అనాలి. దేవుడు చెప్పిన ప్రవర్తనతో ఎవరైతే కలిగి ఉంటారో, దేవుడు చెప్పిన ప్రవర్తన ఎవరు నేర్చుకొని ఉంటారో వాళ్ళనే భక్తి పరులు అనాలి. ప్రవర్తన నేర్చుకున్నావా? దేవుడు ఏం ప్రవర్తన ఎలాగా ప్రవర్తించమన్నాడో ఆ ప్రవర్తన నీకు వచ్చిందా? ఎన్ని సంవత్సరాలు చూస్తున్నావు చర్చికి? దేవుని మాటలు నేర్చుకున్నావా? దేవుడు ఎలా మాట్లాడమంటున్నాడో, దేవుడు మాటలు ఏవేవో అవి నేర్చుకోవాలట చర్చికి వచ్చి. ప్రవర్తనలోను ప్రేమ. దేవుడు నేర్పించే పాఠాలు చూడండి. దేవుని బడిలో, దేవుని గుడిలో, బైబిల్లో ఉన్నవి మనకు నేర్పించాలని దేవుడు అనుకుంటున్నాడట. ప్రేమ, స్వార్థం లేని ప్రేమ దేవుని ప్రేమ. లోకంలో ఉండే ప్రేమ కాదు, అది తప్పు ప్రేమ. ఇక్కడ ఎలాంటి ప్రేమ ఉంటదంటే మనుషులందరూ కూడా దేవుని బిడ్డలే. ప్రేమ అంటే ఎదుటివాడికి సహాయం చేయడం. యేసు ప్రభు పరలోకం నుండి వచ్చి తన ప్రాణం పెట్టాడు పాపులను రక్షించడానికి, అది ప్రేమ. నరకం నుంచి తప్పించాలనుకోవడం ప్రేమ. ఆకలి కొనిన వాడికి అన్నం పెట్టడం ప్రేమ. ఆశ్రయం లేని వాడికి ఆశ్రయం కల్పించడం ప్రేమ. ఇది నేర్పించాలనుకున్నాడు దేవుడు తన గుడిలో, తన చర్చిలో, తన వాక్యంలో. భక్తి సాధన, బైబిల్ భక్తి సాధన అయింది. ప్రేమలోను, నెక్స్ట్ విశ్వాసములోను. విశ్వాసాన్ని దేవుడు నేర్పించాలనుకున్నాడట. కొన్నిసార్లు దేవుడు నన్ను కాపాడుతాడో లేదో, ఇది జరిగిద్దో లేదో, అది అవిద్దో లేదో, అలా అవుతుందో లేదో, పరలోకం ఉందో లేదో, నరకం ఉందో లేదో, ఇది కాదు విశ్వాసం అంటే. దేవుడు మనకి తన మాటగా ఏం చెప్పి ఉన్నాడో దాన్ని, అది ఉంది, అది జరిగింది, అది నిజం అని నమ్మడమే విశ్వాసం అంటే. అది నేర్చుకోమన్నాడు దేవుడు. నువ్వు దేవుణ్ణి నమ్మడంగా నేర్చుకొని ఉంటే ఇక ఎందుకు భయం ఉండదు నీకు? నువ్వు దేవుణ్ణి నమ్మడం నేర్చుకొని ఉంటే నీ నోట దేవుని మాట వస్తుంది. ఏమని? నా ప్రభువు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు. ఇక్కడ కళ్ళు మూసినా మళ్ళీ ఎక్కడ తెలుస్తారు? విశ్వాసం ఉన్నవాళ్ళు అయితే దేవుడి దగ్గర. విశ్వాస సహితమైన మాట మాట్లాడతావు, విశ్వాసం లోపల ఉంది. చూడండి, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ మాటల్లో విశ్వాసం కనబడుతుందా? దేవుని మీద విశ్వాసం కనబడుతుందా? నేను చనిపోయినా నాకేం ఇబ్బంది లేదు, నేను దేవుడి దగ్గర ఉంటా అనే మాట కనబడుతుందా?
అలా కనబడటం లేదంటే లోపల ఏమి లేదని అర్థం, విశ్వాసం లేదని. నేర్చుకోవాలా, విశ్వాసాన్ని నేర్చుకోవాలా, ప్రేమను నేర్చుకోవాలా, ప్రవర్తన నేర్చుకోవాలా, మాట నేర్చుకోవాలా. కాబట్టి అలాంటి మాటలు వస్తే అలాంటి జీవితం ఉంటుంది. విశ్వాసం నేర్చుకోవాలట. తర్వాత పవిత్రతలోను చర్చికి వచ్చిన వాళ్ళట నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడి వద్ద నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ మనిషి ఎదుటనైనా తాను పవిత్రంగా ఉండడం నేర్చుకున్న వాడిని భక్తిపరుడు అనాలట. ఒక పురుషుడు ఒక స్త్రీ దగ్గరికి వెళ్తే పవిత్రంగా ఉంటుంటేనే వాడిని భక్తిపరుడు అనాలి. ఒక స్త్రీ ఒక పురుషుడి దగ్గరకు వస్తుంటే ఆమె పవిత్రంగా ఉంటేనే ఆమెను భక్తిపరురాలు అనాలి. ఇది నేర్చుకోవాలట దేవుడి దగ్గరికి వచ్చి. ఒక పురుషుడు స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత పవిత్రంగా ఉండాలో అది నేర్చుకోవాలట. అభ్యాసం, సాధన. నేర్చుకున్నావా? ఒక స్త్రీ దగ్గరికి వెళ్తే పవిత్రంగా ఉండడం, ఒక పురుషుని దగ్గరికి వెళ్తే పవిత్రంగా ఉండడం నేర్చుకున్నావా? సాధించావా? సాధన అంటే సాధించడం. ఏం నేర్చుకుంటున్నాం? ఏం ఆలోచిస్తున్నాం మందిరానికి వచ్చి? సాధన. పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఇంకా 13. నేను వచ్చు వరకు చదువుట ఎందును. చదువుట నువ్వు చదువు నేర్చుకోలేదు, మరి ఏం చదువుతావు? దేవుడు బైబిల్ ఇచ్చింది ఎవరి కోసం అంటే చదువు నేర్చుకొని చదవాలన్న వాళ్ళ కోసమే. నువ్వేమో చదువు నేర్చుకోకపోతే టైం అంతా అక్కడ గడిపేసి పెద్దదాని అయిపోయి, అయ్యా నాకు చదువేమొచ్చు, నాకేం అర్థమైంది అంటున్నావు. ఎవరు నేర్చుకోవద్దన్నా? ఎవరు నేర్చుకోవద్దన్నారు? పాపం అయితే ఎవరు నేర్పించకుండానే నేర్చుకున్నాం మనము. మంచితనాన్ని మాత్రం అయ్యా నాకు రావడం లేదు అంటున్నాం. ఎంత మోసం, ఎంత నటన, ఎంత వేషధారణ. చదువుట నేర్చుకోవాలట. బైబిల్ చదువుట నేర్చుకోవాలి దేవుడి దగ్గరికి వచ్చి. బయట అన్ని మనం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్న వారమై ఉన్నాం. దేవుని యొక్క గ్రంథాన్ని కూడా చదవాలట. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. దేవుడు అక్షరాలు ఇచ్చాడు, భాషలు ఇచ్చాడు. ఎందుకు? ఆయన మాటలు చదవాలనే. సరే, చదువు రాలేదు, చదివించుకొని వినిపించుకో. ఇది కూడా రాదా? నీ బిడ్డకి చదువు నేర్పించి, లేదా పక్కింటి వాళ్ళు కదా చర్చి వాళ్ళ దగ్గరకు చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని. చదవడం రాకపోతే వినడం కూడా రాదా? చదవడం రాదు, వినడం రాదా? వస్తుంది. నీకు చదువు రాకపోతే వినడం నేర్చుకో. దేవుని యొక్క మందిరంలో దేవుని మాటలు వినబడుతుంటాయి. సెల్ ఫోన్ లో దేవుని వాక్యాలు వినబడుతున్నాయి. నేర్చుకో, వినడం నేర్చుకోవాలట, చదవడం నేర్చుకోవాలట. ఇంకా చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును. ఇవన్నీ నేర్చుకుంటే చూడు, దేవుడు మనకు మందిరంలో ఏమేమి నేర్పిస్తున్నాడో ఇవన్నీ నేర్చుకుంటే దేవుడు హెచ్చరిక మనం చేయగలం. దేవుడు మనకు చెప్తాడు, ఇదిగో నాయన వాళ్ళకి అలా హెచ్చరించు, వాళ్ళకి అలా బుద్ధి చెప్పు అని నేర్పిస్తాడు. అప్పుడు నీవు అనేకులకు, నీ కుటుంబానికి, నీ ఊరికి నువ్వు ప్రయోజనకారిగా అగగలవు, హెచ్చరిక చేయగలవు. నాయన ఇలా ఉండండి, ఇలా చదువుకోండి, ఇలా ప్రార్థన చేయండి, ఇలా బైబిల్ చదవండి, ఇలా పాడండి, ఇలా భక్తి చేయండి, నేర్పించి హెచ్చరించ చేయగలవు. ఏదైనా తప్పు చేస్తున్నారనుకో, వింటున్నారా?
వినడం కూడా నేర్చుకోవాలి. ఆసక్తిగా వినడం నేర్చుకోవాలి. దేవుడు నా కోసం మాట్లాడుతున్నాడు, నేను నేర్చుకోవాలని మాట్లాడుతున్నాడు అనేది కూడా నేర్చుకోవడమే. దేవుడు నన్ను మందిరానికి పిలిచి ఆయన మాటలు వినిపించాలని, నాకు మేలు చేయాలని అనుకుంటున్నాడని నేర్చుకోవాలి. భక్తి సాధన అంతా వాక్యం ప్రారంభించిన కాడి నుంచి ముగించే వరకు కూడా దైవ సేవకుల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ప్రతిదీ కూడా జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలి. చూడండి, ఎవరైనా మన మీదకి తగాదాకు వచ్చి వాళ్ళు ఏదైనా తిడుతుంటే నేనేమీ వినలేదమ్మా అంట. నన్ను ఎట్టండా ఏ ఒక అట వెళ్ళిపోతా ఒక మాట అన్నా కానీ ఏంది నువ్వు అనిందే, అంతే కదా, చెవులు అటు ఉంటాయి. ఇంకా ఎవరన్నా పక్కన వాళ్ళు పడనోళ్ళు పక్కన మాట్లాడుకుంటుంటే చెవులు అటు ఉంటాయి. ఏందమ్మా నువ్వు నా గురించి మాట్లాడింది మళ్ళా చెప్పు, అవి ఎట్ట వినపడతాయి? అప్పుడు నిద్ర రాదా? పక్కన వాళ్ళు మనల్ని తిడుతున్నారు అనుకో, అప్పుడు హాయిగా నిద్ర రాదా? ఆసక్తి ప్రేమ. అందుకే దేవుడు అంటున్నాడు నేర్చుకోవాలట, అభ్యాసం చేయాలట. దేవుని వద్దకు వచ్చిన వాళ్ళు బైబిల్, భక్తి, సాధన అభ్యాసం చేయాలి. ఎవరైతే ఇవన్నీ నేర్చుకున్నారో వాళ్ళనే దేవుడు భక్తి పరులు అంటాడు. హెచ్చరించుట ఎందును, తర్వాత బోధించుట ఎందును. చూసారా, బోధించుట ఎందును, బోధ చేయాలి. ఎప్పుడు బోధ చేయగలవు? టీచర్ ఎప్పుడు పాఠాలు చెప్తాడు? నేర్చుకొని పాస్ అయ్యి టీచర్ అయితే పాఠాలు చెబుతాడు. పాఠాలు ఎప్పుడు చెప్తాడు టీచరు? నేర్చుకొని ఉంటే పాఠాలు చెప్తాడు టీచర్. నేర్చుకోలేదనుకో, అసలు టీచర్కే ఏబిసిడీలు రావనుకో, టీచర్ అవుతాడా? అవడు. టీచర్కే ఏబిసిడీ రాలేదనుకో, ఎవరికైనా ఏబిసిడీలు నేర్పించగలడా? నేర్పించలేడు. ఈ పాఠం చాలా పెద్దది, కానీ నేను తర్వాత దేవుని చిత్తం అయితే 2వ భాగంలో దాన్ని వివరిస్తాను. చాలా పెద్ద పాఠమే. భక్తి సాధన, బైబిల్, భక్తి, సాధన. దేవుని మందిరం జరుగు టైంలో నువ్వు క్రమంగా రావడం అనేది నేర్చుకొని ఉండాలి. భక్తిలో అది భాగం. భక్తిలో నేర్చుకున్న వాళ్ళుగా ఉండడం అంటే అది. భక్తి సాధన చేసిన వాళ్ళంటే ఆదివారం ఆరాధన అనంగానే తప్పిపోకుండా ఆరాధనలోకి రావడం భక్తి సాధన నేర్చుకున్న వాళ్ళ లక్షణం. సాధించాను నేను ఎప్పుడు ఏ ఆదివారం కూడా మానలేదు. దాన్ని సాధించడం అంటారు. మాట, అబద్ధాలు మానేసి దేవుని మాట మాట్లాడటం సాధన. మంచి ప్రవర్తన ప్రవర్తించడం, మంచి ప్రవర్తన సాధన చేసావా? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది మనం నేర్చుకోవాలట. అది ముఖ్యం కదా, అదే కదా ముఖ్యం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, భక్తి సాధన చెయ్యాలి. భక్తిలో ఉన్నాయి కొన్ని, వాటిని మనం సాధన చేయాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి? పరలోకంలో ఉపయోగపడతాయి, భూలోకంలో ఉపయోగపడతాయి. జాగ్రత్త, ఒక మాట చెప్పి ముగించేస్తాను. నువ్వు ఇక్కడే దేవుని మాటలు వినబడుతున్నప్పుడు ఇక్కడే జాగ్రత్తగా ఉండకపోతే రేపు పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడి సింహాసనం దగ్గర ఉన్నప్పుడు అటుపక్క వెళ్ళిపోయి ఇటుపక్క వెళ్ళిపోయి వెళ్తున్నావు అనుకో, ఇక్కడ నేర్చుకున్నది అక్కడ కూడా వస్తుంది. రాదా? వస్తుంది. ఇక్కడ భక్తిగా ఉన్నదే అక్కడ కూడా వస్తుంది.
ఇక్కడ ఇక్కడ ఇష్టానుసారంగా దేవుడు మాట్లాడేటప్పుడు ఇష్టారంగా ఉన్నాం అనుకో, అక్కడ కూడా అట్టగా ఉంటావు. అలాగే ఉంటావా దేవుని ఎదుట కూడా? అంటే అప్పుడు మనం భక్తి సాధన చేయలేదని అర్థం. భక్తి సాధన చేయని వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. కనుక దీన మనస్సు కలిగి దేవుని వద్దకు వస్తే ఆయన నేర్పించేయి మనం నేర్చుకుంటాం. దావీదు అన్నట్టుగా అహంకారము కళ్ళు నెత్తికొచ్చి ఉంటే నీకు ఏం చెబుతున్నా నీకు రావు. ఎందుకంటే నాకు వచ్చులే, నేనేంది నేర్చుకునేదిలే, నాకేంది నువ్వు నేర్పించేది, నేనేం తక్కువడినా తెలియదాడినా, అది నీకు నేర్పించదు. అది ఉన్నోళ్ళు అసలు నేర్చుకోలేరు. అందుకే భక్తి వాళ్ళలో ఆ ప్రవర్తన, ఆ దీన మనసు ఒక మరియలో కనబడ్డాడు. మరియలాగా, ఒక రూతులాగా, ఒక బాప్తిస్మిచ్చి యోహాను లాగా, ఒక పౌలు లాగా, ఒక పేతురు లాగా మనం ఎందుకు మారడం లేదంటే వాళ్ళలాగా మనం నేర్చుకోవడం లేదు. కారణం ఏంటంటే మన దగ్గర అహంకారం. అహంకారులు నేర్చుకోరు. ప్రభు అంటారు, చిన్న బిడ్డల్లాగా నేర్చుకోవాలి. చిన్న బిడ్డల్లాగా నేర్చుకోవాలి. భక్తి సాధన చేద్దాం. భక్తిలో ఉన్నవి చాలా ఉన్నాయి. కొన్నే నేను చెప్పింది నీకు. అబద్ధాలు మానేయడం నేర్చుకున్నావా? మంచి ప్రవర్తన నేర్చుకున్నావా? వాక్యం చదవడం నేర్చుకున్నావా? ప్రార్థన చేయడం నేర్చుకున్నావా? ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిని సాధన చేయాలట. సాధన చేయాలి. దాని మీద మనసు పెడదాం. దాని మీద మనస్సు మనం పెడితే అది మనకు మంచిది. కదా, దేవుడు మనకి ఏమేమి చెప్తున్నాడో వాటి మీద మనస్సు పెట్టి ఆ దేవుడు చెప్పిన వాటిని మనం నేర్చుకున్న ఎడల అప్పుడు మనము భక్తి పరులముగా కనబడుదము, తయారవుతాము.